అన్న ఇండియా అంటే హిందువులది, క్రిస్టియన్స్ది, ముస్లిమ్స్ది కాదు, అందరిది. ఇండియా అంటే మొత్తం దేశంలో ఎంతమంది అయితే మన ఇండియాలో బతుకున్నారో వాళ్ళందరిది ఇండియానే. మీరు సనాతన ధర్మం అని హిందువులే ఇండియన్స్, ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదంటే మరి మీరేమైనా రాజ్యాంగం రాసి ఉంటే మా పుస్తకాలు ఏమైనా తీసుకొచ్చి బయట పెట్టండి, దాన్ని బట్టి మనం ఫాలో అవుదాం. మీరే ఉందరు కానీ మేము వెళ్ళిపోతాం బయటికి ఎటన్నా. ఆ ఏడకి పోవాలో మీరే చెప్పండి, అది కూడా ఓకేనా. మీరు సనాతన ధర్మం అంటున్నారు కదా, హిందువులే మెయిన్, ఈ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కాదంటున్నారు కదా, మరి వాళ్ళు ఏడ నుండి వచ్చారో మరి అది కూడా చెప్పండి. మరి ఎందుకంటే ఎక్కడి నుండి చెప్తే అక్కడ పంపిస్తాం, లేదా వాళ్ళు వెళ్ళిపోవడం, లేదా వాళ్ళకి వీసాలు ఇచ్చి పంపించడం, ఏదో ఒకటి చేయండి. అది ఎందుకంటే సనాతన ధర్మం అనేది బాగానే ఉంది కాదంటలా. హిందువులే ఇండియన్స్, ఈ ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు అంటున్నారు కదా. అదన్న కొద్దిగా మీరు క్లారిటీ మాకు ఇస్తే ఏ ఊరిని పంపినా అటు పంపిద్దాం. ఏమైంది, మీరున్నారుగా, వీసాలు ఇచ్చి ఫ్లైట్లో పంపిస్తారో, లేదా పడవల్లో పంపిస్తారో, లేదా ఈదుకుంటూ పోమ్మంటారో, ఏదో ఒకటి చేయండి. అదే మీరు అంటున్న సనాతన ధర్మం.